హాయ్, నేను సతీష్. ఆరో వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. మరి పాత వాళ్ళందరూ ఆ 8 మంది, 9 మంది ఉన్నారుగా. ఆ 9 మందిలో ఏ నలుగురు అయ్యారు, అలాగే కొత్త వాళ్ళలో ఎవరిద్దరయ్యారు, ఇప్పటికే నేను వీడియోలు అప్లోడ్ చేశా. అయితే మరి పాత వాళ్ళలో యష్మి, సీత, విష్ణుప్రియ, పృథ్వీ ఈ నలుగురు నామినేట్ అయితే, కొత్త వాళ్ళలో గంగవ్వ, మెహబూబ్ దిల్సే ఈ ఇద్దరు అయితే అయ్యారు. మొత్తం ఈ ఆరుగురు మరి ఓటింగ్ పొజిషన్ ఎట్లా ఉంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఫస్ట్ ప్లేస్లో సేఫ్ జోన్లో ఉన్నారు, అన్అఫీషియల్ అండి అన్ని ఓటింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని చూసి నేను ఇప్పుడు ఓటింగ్ చెప్పబోతున్నా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. అట్టగే మీకు కూడా నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ కాకుండా ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసేది ఇదే. అలాగే ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా న్యూస్ బౌల్ ఆర్ జర్నలిస్ట్ సతీష్ అని సెట్ చేసినా వస్తే లైక్ కామెంట్ కూడా మర్చిపోకుండా. మరి వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు కదా మీకు ఎవరు ఏవి నచ్చింది, లేకపోతే ఎవరు ఇంట్రడక్షన్ మళ్ళీ స్టేజ్ మీద మాట్లాడేది నచ్చింది, ఎవరు బాగా ఆడతారు, మంచి కంటెంట్ ఇస్తారు, ఎంటర్టైన్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ గేమ్ తీసుకెళ్తారు సీజన్ అనిపించింది చెప్పండి. మీకేమనిపించింది కూడా కామెంట్ అయితే చేయండి. మొత్తానికి వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నిజంగా పాత వాళ్ళకి ఓల్డ్ గ్యాంగ్స్టర్స్కి అయితే కొద్దిగా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ముందు చెప్పినంత కాన్ఫిడెన్స్ ఎవరైనా రాని ఆడదాం చేద్దాం అనేంత ఇది లేకపోయి కాస్త భయం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సీనియర్స్, ఆల్రెడీ సీజన్స్ అన్ని గత సీజన్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరు వచ్చారని. 4వ సీజన్ నుంచి ముగ్గురు వచ్చారు, గంగవ్వ, మెహబూబ్ దిల్సే, అవినాష్. అట్లాగే 7వ సీజన్ నుంచి నైని పావని, గౌతమ్ కృష్ణ, ఇంకొకరు ఎవరు నైని పావని, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ్, వీళ్ళు ముగ్గురు వచ్చారు 7వ సీజన్ నుంచి. అంటే ఈ 2 సీజన్ల నుంచి 6గురు వచ్చారు. సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 3 నుంచి రోహిణి, ఇంతమంది వచ్చారు. అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ వాతావరణాన్ని, ఒత్తిడిని, దీన్ని అంతా ఫేస్ చేసేసి టాస్కుల్లో, అందుకే రాగానే టకటక టాస్కులు అంటే మనకు అలవాటైందే కదా, కొత్త ఏమి లేకుండా దూసుకుపోతాం అన్నారు. సో మొత్తానికి అందుకే వాళ్ళకి టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇక ఓటింగ్ పరంగా వీళ్ళు నామినేషన్లు కూడా ప్రాసెస్ అంతా వెళ్ళి చేసేటప్పుడు కూడా గత 5 వారాల్లో ఓటింగ్లు చూసుకొని ఎవరికి పాజిటివ్ వస్తుంది, ఎవరికి నెగిటివ్ వస్తుంది, ఎవరు డేంజర్ జోన్లో ఉంటున్నారు, ఎవరు బాటమ్ 2లో ఉన్నారు, ఇవన్నీ నా వీడియోలు, రివ్యూస్, అనాలిసిస్ అన్నీ చూస్తారు, అన్ని సోషల్ మీడియాలో చూస్తారు కనుక ఫుల్ క్లారిటీతో వెళ్ళారు. ఆ క్లారిటీ ఎప్పుడు నామినేషన్ చేసేటప్పుడు ఇచ్చేస్తారు వాళ్ళు. యాక్చువల్గా ఏంటి ఎవరు కత్తి ఎవరు సుత్తి అనే దగ్గర అదే రకంగా అక్కడ రిఫ్లెక్ట్ అయింది. మరి ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ 6గురిలో ఫస్ట్ ప్లేస్లో గంగవ్వ దూసుకుపోతా ఉంది. అడుగు పెట్టగానే జమ్ములేస్తూ ఉంది. ఇంకా 24 hours కూడా కాకముందు ఓటింగ్ ఏకంగా 26% ఓవరాల్గా యావరేజ్ ఉంది. ఇంకా ముందు కూడా పెరిగిద్ది. అసలు ఇంకా అడుగు పెట్టగానే ఎంత వస్తుందంటే వారం అయ్యేసరికి ఇంకా పికప్ అయిపోతుంది డౌట్లో. ఎందుకంటే అప్పుడు సీజన్ 4లో వచ్చేటప్పుడు కూడా 40% ఎట్లా వచ్చేది. ఆవిడకి 40% వస్తే మిగతా వాళ్ళందరూ కలిపి 60% అట్లా ఉండేది. ఒక దశలో 40 దాటి 50 అప్ టు 50 వరకు కూడా వచ్చింది. అంతలా ఎందుకంటే ఆవిడేం ఆడక్కర్లే, ఆ వయసుకి ఆవిడ వచ్చి అక్కడ కూర్చొని ఉండి వెళ్ళిపోతున్న చాలు. చాలా మందికి ఇన్స్పిరేషను. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చే వాళ్ళకి మనం కూడా వెళ్ళొచ్చు, పెద్ద వయసులో కూడా మనం కూడా వెళ్ళొచ్చు. గంగవ్వ లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా మందికి ఇన్స్పిరేషన్, సక్సెస్ స్టోరీ. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక ఎవరి లైఫ్ ఎట్లా టర్న్ అయ్యింది, ఎవరు ఎక్కడ సెలబ్రిటీ అవుతారు, ఎవరు ఎక్కడ ఫేమ్ వస్తారు, ఆవిడ నేను చెప్పినట్టుగా ఐఆమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పినట్టుగా అలా వచ్చి టర్న్ అయిపోయింది లైఫ్. ఆటోమేటిక్గా ఆవిడకైతే ఓట్లు వేస్తారు, అమాయకంగా కనిపించడం, ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ అంతా కలిపి 26%. ఇక 2వ ప్లేస్లో విష్ణుప్రియ మళ్ళీ పికప్ అయింది. ఇప్పటివరకు చూసుకుంటే ఒక 22% ఉంది. లాస్ట్ వీక్ మళ్ళీ ఓటింగ్ తగ్గింది, బట్ ఇప్పుడైతే పెరిగింది. మరి ఈ వారం వీకెండ్ వచ్చేసరికి మరి ఎట్లా ఉంటుందేమో చూడాలి. కన్ఫ్యూజ్ అవుతుందా ఆవిడ ఆటలో? ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడు కూడా ఆవిడకి ఎక్కువగా లేజీ అని చెప్పడం కానీ, లేకపోతే సీరియస్నెస్ లేదని టాస్కులు కూడా, ఫిజికల్ టాస్కులు ఆడించేటప్పుడు కూడా ఆవిడ చూస్ చేసుకుంటున్నారు. అంటే ఈవిడైతే మనకి ఈజీ అయిపోద్ది టార్గెట్, అంత 100% ఆడలేకపోద్ది అని కనుక. అట్టగా మరి ఇప్పుడు ఈ జర్నీలో ఈ వారంకి వచ్చేసరికి ఏమైంది కానీ ఫస్ట్లో బాగా వచ్చింది, మళ్ళీ 25% వరకు ఓటింగ్ వచ్చింది. అలా తగ్గింది. లాస్ట్ వీక్ అయితే 14-15కి వచ్చింది, ఇప్పటికైతే 22 ఉంది. ఇంక ఈవినింగ్కి మార్నింగ్కి అంత అఫీషియల్ స్టార్ట్ అయిపోయేసరికి ఏమొస్తుంది కానీ ప్రస్తుతానికైతే సేఫ్ జోన్ 2nd ప్లేస్లో ఉంది. వచ్చిన ఇబ్బంది, ముప్పు, ప్రమాదం ఏమలే. ఇక 3వ ప్లేస్లో ఎవరున్నారంటే యష్మికి ఇప్పుడు అందరూ కూడా చూసి వెళ్ళారు, చేశారు, చెప్పారు, సుత్తి అన్నారు. అక్కడ కూడా నామినేషన్లు కూడా ఎక్కువ పడతాయి ఈమెకే. ఆ తర్వాత సీత, ఆ తర్వాత విష్ణుప్రియకి పడతాయి. అయితే ఇలా ఒకరికే ఎక్కువగా వేయడం వల్ల సరే ఈ వారం వరకు ఓకే, మరి చూసి వెళ్ళారు. వచ్చే వారం కూడా ఇదే రిపీట్ అయితే యష్మికి మళ్ళీ సింపతి వరకు కూడా అయిపోయింది. ఏంటి ప్రతి వారం ఇంకా ఆయమై దొరికిందే, ఎక్కువ మంది చేస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం ఆవిడకి ఒక 16% ఓటింగ్ పడుతుంది. ఎందుకు? ప్రేరణ కూడా నామినేషన్లో లేకపోవడం వల్ల యష్మికి అయితే ఓటింగ్ కలిసి వస్తూ ఉంది. లాస్ట్ వీక్ ఏమైంది, లాస్ట్ వీక్ కూడా ఆ ప్రేరణ ఒక వారం ప్రేరణ నామినేషన్లు ఉండేటప్పుడు యష్మి లేకపోవడంతో అప్పుడు యష్మి ఓట్లేమో ప్రేరణకు షేర్ అయ్యాయి. ఇప్పుడు ప్రేరణకి ఓట్లేమో ఈవిడికి, వీళ్ళిద్దరికి బాగా కలిసి వస్తుంది ఓటింగ్ అనేది. ఇద్దరు ఉంటే ఎవరిదాలకు 8, 9, 10 వరకు వచ్చేది మ్యాక్సిమం. ఒక వారం అయితే బాగా వచ్చింది, ఇంకా 12, 13 వరకు వచ్చింది యష్మికి. సో ప్రస్తుతానికి చూసుకుంటే 16% ఇద్దరు ఓటింగ్ కలిపి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. పర్వాలే. ముగ్గురు 3వ ప్లేస్లో ఉంది, 6గురిలో 3వ ప్లేస్లో ఉంది, సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఆ తర్వాత 4వ ప్లేస్లో మెహబూబ్ దిల్సే, 5వ ప్లేస్లో పృథ్వీ రాజ్ శెట్టి ఉన్నారు.
వీళ్ళిద్దరు కూడా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ 15%. వీళ్ళిద్దరితో పోల్చుకున్న మూడో ప్లేస్లో ఉన్న యష్మి కూడా మరీ ఎక్కువగా లేదు కానీ జస్ట్ 1%. అంటే వీళ్ళ ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఎవరు ఏ పొజిషన్ మారుతారంటే ఈ వీక్లో వాళ్ళు ఆడే టాస్కులు, వాళ్ళు చూపించే పర్ఫార్మెన్స్, వాళ్ళు తీసుకునే స్టాండ్ ఫెయిర్గా ఉన్నారా, అన్ఫెయిర్ ఉన్నారా, పార్షియాలిటీ ఉందా, లేకపోతే మేము సీనియర్స్, మేము జూనియర్స్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడే విధానం కానీ వీటన్నింటిలో కూడా ఆ ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే యష్మి ఆల్రెడీ నైట్ ఫుడ్కి సంబంధించి కూడా వచ్చేటప్పుడు నబీల్ అంటుంది, నువ్వేమన్నా చేసుకో, నాకు మాత్రం ఫుడ్ ఉండాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ క్లాన్ కోసం తెచ్చుకున్న ఫుడ్ విషయంలో షేర్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో నబీల్ వచ్చి అడుగుతా ఉంటే నువ్వేమన్నా ఇచ్చుకో, ఏమన్నా నాకు మాత్రం ఫుడ్ ఉండాలి, నేను టాస్క్లు ఆడతాను, గట్టిగా ఆడాల్సి ఉంది, ఆడతానని చెబుతా ఉంది. ఇలాంటివి స్టాండ్స్ తీసుకునేటప్పుడు కూడా, ఒపీనియన్స్ చెప్పేటప్పుడు కూడా ఎవరికి ఇంపాక్ట్ అయితే. అలాగే ఫిజికల్ టాస్క్లు మెహబూబ్ గట్టిగా ఇచ్చి పడేస్తాడు, ఆడతాడు 100%. అలాగే పృథ్వీ కూడా ఆడతాడు. మొన్న పృథ్వీకి బాగా ప్లస్ పాయింట్ అయింది ఆ టాస్క్ ఆడేటప్పుడు. ఐఎమ్ మెగా చీఫ్ అనేది, అయ్యో కష్టపడి గెలిచి ఓడాడే అనేది ఒక సింపతి కూడా వచ్చింది. బట్ ఇప్పుడు ఈ వారంలో కూడా టాస్క్లు ఆడతారు. మరి ఆ టాస్క్లు ఆడే విధానం కూడా ఇంపార్టెంట్. ఈ టాస్క్ అద్భుతంగా ఆడాడు, పృథ్వీకి సింపతి వచ్చింది. అదే అలా ఎక్స్ టాస్క్ ప్రభావతి ఎక్స్ టాస్క్లో అంత రూడ్గా ఆడాడంటే, విసిరి పడేసాడంటే నెగిటివ్ వచ్చింది చూసారా. అప్పటికి ఇప్పటికి ఏంటంటే హోస్ట్ కూడా చెప్పడం వల్ల అగ్రెషన్స్ తగ్గించుకోవాలి, ఎఫర్ట్స్ తగ్గించుకోవాలి అన్నిటి వల్ల చేంజ్ అయ్యాడు. పైగా ఈ టాస్క్ ఏంటి, తన ఎఫర్ట్స్ మాత్రమే పెట్టుకుంటూ పోవాలి, ఆ టాస్క్ అందరితో కలిపి ఆడాలి కాబట్టి వచ్చినట్టు విసిరి పడేశారు. మరి ఇప్పుడు ఇద్దరు మెహబూబ్ అండ్ పృథ్వీ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ వారం వచ్చే టాస్కులు ఆడేదాన్ని బట్టి, ఆడే విధానాన్ని బట్టి, వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. అలాగే యష్మి వీళ్ళు ముగ్గురు అయితే ఇలా ఉన్నారు, 16, 15 ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు ఎవరాలు. అలాగే పృథ్వీకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే నిఖిల్ కూడా ఓటింగ్లో లేకపోవడం వల్ల ఆయన ఓట్లు కూడా కొంతవరకు షేర్ అయితేనే ఈ సీరియల్ ఆర్టిస్ట్ తెలుగు అండ్ కన్నడ నుంచి చూసే ఫాలోవర్స్ అందరూ కూడా కొంతవరకు అయితే ఓట్లు షేర్ చేస్తారు. ఇక చివరాఖరి లాస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, 6వ ప్లేస్లో 6వ వారం అంటే సీత. ఈమెకి 7% వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ హరితేజ వీళ్ళు, నయని పావని వీళ్ళు చెప్పినట్టుగా మనం కూడా చూస్తా ఉన్నాం, ఈమె ఏడుస్తుంది. మరి మనకంట ఏడుస్తారు కదా, మనకంటకి చెప్పి కూడా ఈవిడ ఏడుస్తుంది. ఆయన ఏడుస్తున్నాడని చెప్పి ఈవిడ కూడా అంతకు మించి ఏడుస్తూ ఉంది. ఆయన ఏడుస్తున్నాడని చెప్పి ఆయన ఏడుపు మీద ఈవిడ ఏడుస్తుంది. ఇలాంటి మీ ఒపీనియన్ కూడా ఆడియన్స్లో ఫామ్ అవుతుంది. అయితే ఇప్పుడు అవసరమైతే ఎట్టా ఉందని పరిస్థితి, సిచ్యువేషన్ చూస్తుంటే కామెంట్స్ కానీ వీళ్ళ ఒపీనియన్స్, ఆడియన్స్ మూడ్ ట్రెండ్ చూస్తే మణికంఠ ఫాలోవర్స్ కూడా, మణికంఠకు ఓట్లు వేసే వాళ్ళు కూడా అవసరమైతే ఈమె కంటే కాస్త పైన కాస్త అంటే మరీ తక్కువ 1-2 కాదు అంటే ఆల్మోస్ట్ డబల్ ఉన్నారు. ఈవిడికి 7% వరకు ఉంటే ఆ పైన పృథ్వీ, మెహబూబు, యష్మి వాళ్ళు 15-16% ఉన్నారు, అంటే డబల్ ఉన్నారు. ఇంకా అవసరమైతే మణికంఠకి ఎటు నామినేషన్కి బ్రేక్ ఇచ్చారు కనుక వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి ఆ ఓట్లు, ఆయన ఫాలోవర్స్ అతనికి ఈ 5 వారాల్లో ఓట్లు వేసిన వాళ్ళు ఆ పృథ్వీకి, మెహబూబ్కి వాళ్ళకైనా ఓట్లు వేసేస్తాం, వాళ్ళని మరింత సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళిపోతాం, ఈ సీతను పంపేద్దామనే ఉద్దేశంతో అది కూడా జరుగుతూ ఉంది ఆల్రెడీ. ఆ కామెంట్స్, ఆ వైబ్ అదంతా. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఏంటంటే సీతను పంపాలని వాళ్ళు చూస్తారు కనుక అవకాశం వచ్చిందని లెక్క. ఎందుకంటే సీతకి మణికంఠకి ఎక్కువ ఇష్యూ వస్తున్నాయి కనుక ఆయన ఏడుస్తాను, ఆమె ఎంతసేపు ఏంటి నేను ఏడుస్తాను, నా ఎమోషన్ నా స్ట్రెంత్, ఏడిపోయి నాకు ఎమోషన్ నా స్ట్రెంత్ అని చెబుతాను. మరి అదే ఎమోషన్ ఆయనకి స్ట్రెంత్ అనుకోవచ్చు కదా. అంటే ఈవిడ ఏడిస్తే ఏడుపు, ఆయన ఏడిస్తే ఏడుపు కాదా, ఈమెకైతే ఎమోషన్ స్ట్రెంత్, ఆయనకైతే కాదా, ఇవన్నీ రకరకాలుగా అన్నీ ఆలోచిస్తారు కనుక. సో ఖచ్చితంగా ఓట్ల పరంగా చూసుకుంటే ఆయన కూడా వేసిన సీత మరింత డేంజర్లోకి వచ్చేసింది. వాళ్ళకి ఈవిడకున్న గ్యాప్ మరింత పెరిగిపోయి ఇప్పటికే డబల్ ఉంది, 7కి డబల్ రెట్టింపు ఉంది. అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే సీతది 8 టాస్కులు వరుసగా వస్తే ఒక టాస్క్ కూడా ఆడలే. ఎలా అవుతుందంటే ఆడియన్స్కి కూర్చొని కబుర్లు చెబుతా వెళ్ళే వాళ్ళందరూ వారం ఎలిమినేట్ అవుతున్న వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తూ మళ్ళీ ఏడుస్తుంది. గత వారం నయనకి దోస్తు వెళ్ళిపోతే ఈవిడ ఏడిచింది. ఈ వారం 6వ వారం ఈ సీత వెళ్ళిపోతే ఏడ్చే దోస్తులు కూడా ఉండరు. ఎందుకంటే విష్ణుప్రియ కూడా ఏడిస్తే అగ్రెసివ్ అయితే, కోపం అయితే ఆరోగ్యం పాడైద్ది, నవ్వుతూ బతకాలరా అనే ఫిలాసఫీ ఆవిడది కనుక. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం 99.999% సీత ఎలిమినేట్ అయ్యే అవకాశం వెరీ హై. ఇక అఫీషియల్గా ఎవరిని నామినేట్ చేశారు, ఏం పాయింట్స్ చెప్పారు, ఏం లాజిక్స్, ఏం రీజన్స్ అన్ని కలిపి మరొక వీడియోలో అప్లోడ్ చేస్తారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిస్ కాకండి. లైక్స్, కామెంట్ కూడా మర్చిపోకండి.